వాక్యాన్ని చదువుదాం. 66వ కీర్తన 10వ వచనంలో, దేవా నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మును నిర్మలులనుగా చేసి ఉన్నావు. దేవుడు పరిశీలిస్తే ఎలా ఉంటుంది మనిషిని? దేవుడు మనిషిని పరిశీలిస్తే లేక పరీక్షిస్తే ఎలా ఉంటుంది? చెయ్యి నీ సొంత జ్ఞానంతో చెయ్యి, నీ సొంత బలంతో చెయ్యి, నువ్వేం చేయాలనుకుంటున్నావో చెయ్యి, నీ సొంత ఉద్దేశాలతో, సామర్థ్యం, టాలెంట్స్ ఏమున్నాయో వాటితో చెయ్యి, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. ఫలితం ఎలా ఉంటుందో చూడు, ఆ ఫలితం ఏ స్థాయిలో ఏ స్థితిలో ఉంటుందో అని ఒకవేళ దేవుడు అంటే వదిలేసి ఊరుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. సహజంగా విశ్వాస జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుని నమ్మినంత మాత్రాన మన జీవితాల్లో అన్నీ మారిపోయినట్లేం కాము. మూలమే మారలేదు, మూలం మారలేదు. ఏంటి ఆ మూలం అనంటే, పాప శరీరాకారంలో ఉన్నాం మనం, పాప శరీరంలో ఉన్నాం. ఈ శరీరం అది పనిచేస్తూనే ఉంది, పాడైపోయిన శరీరం ఏం కాదు, స్పృహ కలిగిన శరీరంలోనే మనం ఉన్నాం. ఈ శరీరం లోకాన్ని ప్రేమిస్తుంది, ఇది మట్టి, అందుకేనేమో ఈ మట్టి మీద ఉన్న ప్రతిదాన్ని ఆశిస్తుంది. కనుక తొందరగా మనం శోధించబడటం, టెంప్టేషన్స్కి గురవటం అనేవి చాలా జరుగుతూ ఉంటాయి. కానీ ముందుకు వెళ్తున్న కొలది ఆత్మీయుడికి మెళుకువ లేకపోతే తాను నడిచే దారి సరిగ్గానే ఉంది అనుకున్న భావం చాలాసార్లు విశ్వాసులో కనబడుతూ ఉంటాయి. నిజమైన విశ్వాసం ఎప్పుడు కూడా, ఎల్లప్పుడూ కూడా పరీక్షలకు గురవుతుంది. చదివేవాడు పరీక్షలు రాస్తాడు కానీ చదవనివాడు పరీక్ష రాయగలడా? రాయలేడు. నిజమైన విశ్వాసం గలవాడికి పరీక్ష వచ్చింది కానీ అసలే విశ్వాసం లేని వాడికి ఏమని పరీక్ష పెట్టాలి దేవుడైనా? పెట్టడానికి కూడా అవకాశం లేదు. సాధారణంగా లోకనీతి, లోకజ్ఞానం ఏం చెబుతుంది అని అంటే, ఇన్ని సమస్యలు వస్తున్నాయంటే దానికి గల కారణం నీలో భక్తి లేదేమో, నీలో విశ్వాసం లేదేమో అని లోకం అంటుంటే, దేవుడు ఏమంటున్నాడు? నీలో ఉన్న సామర్థ్యాన్ని వెలికి తీయాలని అనుకుంటున్నానని దేవుడు అనొచ్చు. రెండవది, ఇంకా దేవుడు ఏమనగలడు? వెండిని నిర్మలం చేయు రీతిగా నేను మిమ్మల్ని నిర్మలం క్లీన్ చేయటం కోసం, కల్తీ అనేది ఆ వెండిలో, ఆ బంగారంలో లేకుండా ఉండటం కోసం నేను ఇంకా పుటము వేస్తున్నాను అని దేవుడు చెబితే, నేను ఇంకా కరిగిస్తున్నాను నిన్ను అని అంటే, లేదా నువ్వేంటో, నీ స్థితి ఏంటో, నీ వాస్తవిక స్థితి ఏంటో నీకు అర్థం కావాలి అని నేను ఇలా వదిలేశాను నిన్ను కొద్దిసేపు అని అన్నాడు అనుకో, అదే కదా దాని అర్థం. దేవుని ఉద్దేశాలు మనం గ్రహించడానికి కారణమయ్యే విషయాలు అవి. ద్వితీయోపదేశకాండంలో ఇలా చెప్పాడు, 8వ అధ్యాయం 2వ వచనం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తము అరణ్యంలో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఎందుకు ఇశ్రాయేలీల్ని 40 సంవత్సరాల అరణ్యంలో ఉంచాడు అని అంటే చాలా కారణాలు ఉన్నాయి. ఇది ఒక కారణం. చాలా కారణాలు ఉన్నాయి, ఇది ఒక కారణం. ఈ ఒక కారణం ఏం చెప్పాడు? నీ హృదయంలోది బయటికి తీసుకురావాలని, నువ్వు రెచ్చిపోకుండా అణిచివేయబడడం కోసం, అణచబడి ఉండటం కోసం, అంటే విధేయత చూపడం కోసం, విధేయత చూపడం కోసం. అసలు నీ హృదయం ఎలాంటిదో నాకు తెలుసు, నీకు తెలియాలంటే అది బయటికి రావాలి, నువ్వు బుద్ధిపూర్వకంగా నువ్వేంటో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ 40 సంవత్సరాలు నిన్ను అరణ్యంలో నడిపించాను అని చెప్పాడు. ఇలా అనేక సందర్భాలలో దేవుడు చెప్పిన మాటలు మనం గమనించవచ్చు. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయంలో 3వ వచనం ఒకసారి చూడండి.
ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు ఎందుకు ఈ పరీక్షలు తీసుకొస్తాడు అని అంటే, ఆయనను మనం సరిగ్గా ప్రేమిస్తున్నామో లేదో మనం అంటాం. నాకెంత ప్రేమ ఉందో నీకు తెలుసుగా ప్రభువా అనొచ్చు మనం ఒకరోజు. నాకు ఎంత ప్రేమ ఉందో నీకు తెలుసుగా ప్రభువా, నువ్వే సాక్షివి అని అంటామేమోనని, నీకు నువ్వే సాక్షి, నీకు నిన్నే సాక్షిగా పెడుతున్నాను అనే ఉద్దేశంతో దేవుడు చేసిన ప్లాన్ ఏంటంటే, నీ హృదయంలోది బయటికి తీసుకురావాలనుకుంటున్నాను, అందుకే నిన్ను కొంత సమయం అలా వదిలిపెట్టేశాను. అబ్రహాము గురించి దేవుని వాక్యం ఏమని చెబుతుంది అని అంటే, విశ్వాసులకు అతడెవరు? తండ్రి. చాలా గొప్ప విశ్వాసం కలిగిన వాడు. అంతటి విశ్వాసం కలిగిన వ్యక్తి బైబిల్లో మరొకడు కనపడడు. మరొక వ్యక్తి ఎవరు కూడా మరొకరు కనబడ్డట్టు మనకి అనిపించదు బైబిల్లో. అంతటి విశ్వాస్యత, దేవుని మీద నమ్మకం కలిగిన ఆ గొప్ప భక్తుని గురించిన ఒక చిన్న తలంపు ఆదికాండం 12వ అధ్యాయంలో ఆ ప్రస్తావన మీ దృష్టికి నేను తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తా. ఆదికాండము 12వ అధ్యాయం. ఈ 12వ అధ్యాయంలో అబ్రహాము పరీక్షించబడిన సందర్భాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తా. అబ్రహాము ఏ పరిస్థితిలో పరీక్షించబడ్డాడు, తర్వాత అబ్రహాము ఆ పరీక్షలో అతనికి కలిగిన 4 నష్టాలు, ఆ పరీక్షలో అబ్రహాముకు దేవుని కృపతోడై ఉండి అతన్ని సమకూర్చిన విధానం, ఈ 3 విషయాలు మీ దృష్టికి నేను తీసుకుని వస్తా. మొదటిది, అబ్రహాము ఏ స్థితిలో పరీక్షించబడ్డాడు మనం ఆలోచన చేస్తే. ఏ పరిస్థితిలో పరీక్షించబడ్డాడు? అబ్రహాము 4వ వచనంలో ఇలా చదువుతాం. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. 75 సంవత్సరాల వయసున్న వ్యక్తిని దేవుడు పిలిచాడు. అప్పటికి వాళ్ళకి పిల్లలు లేరు. అబ్రహాముకు ఇస్సాకు పుట్టిన సమయానికి అబ్రహాము వయసు ఎంత అని అంటే 100 సంవత్సరాలు వచ్చేసినాయి. అంతకుముందు 25 సంవత్సరాలకు ముందే దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహామును దేవుడు పిలిచిన తర్వాత, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళిపో అని అన్నాడు. చాలా చక్కగా ఆ దేశానికి అబ్రహాము బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎక్కడా ఆగలేదు, ప్రశ్నించలేదు. ఆ దేశంలో ఎలా ఉంది, ఏమున్నాయి అని అడగలేదు, డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. అంతా బాగానే ఉంది, అంతా సవ్యంగానే జరిగిపోతున్న సమయంలో సడన్గా ఏం జరిగింది? ఏ దేశానికైతే వెళ్ళాడో ఆ దేశంలో వెళ్ళిన కొద్ది కాలానికే 10వ వచనం చదవండి. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా నున్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. దేవుడే పిలిచాడు, దేవుడే వెళ్ళమన్నాడు, దేవుడే వెళ్ళమనిన ఆ స్థలంలో దేవుడే నిన్ను గొప్ప జనముగా చేస్తాను బయలుదేరు అని చెప్పిన ఆ దేవుని మాట అందుకొని బయలుదేరాడు. బహుశా ఆయన ఈ మాట ఊహించి ఉండకపోవచ్చు, ఇలా తలంచి ఉండకపోవచ్చు. ఏమని? స్వయంగా దేవుడే చెప్పిన ఆ దేశంలో నేనున్నాను, ఈ దేశంలో నాకు కరువు వచ్చి నేను ఇబ్బందులు పాలవుతాను అనే ఊహ అతడిలో బహుశా వచ్చి ఉండకపోవచ్చు. ముందు ఇది రాగానే ఆయనలో 100 ప్రశ్నలు వస్తాయి. ఏంటి? దేవుడే పంపాడు కదా, దేవుడు వెళ్ళమంటే నేను వచ్చాను కదా, పరాయి దేశంలో ఉన్నాను, మందలు ఉన్నారు, దాసులు ఉన్నారు, దాసీలు అప్పటికే మెల్లమెల్లగా స్టార్ట్ అయిపోయారు, ఇవన్నీ నేను కొత్తవాడిగా ఉన్నాను, కరువు వచ్చిందేంటి సడన్గా? అయితే అబ్రహాముకు ఈ ప్రశ్నల నడుమ దేవుడు కరువు రానిస్తాడని ఊహ కూడా లేదు. దేవుని పిలుపుకు విరుద్ధంగా ఉంది. దేవుడే నాకు తోడుంటే, దేవుడే నాకు తోడుంటే ఇలాంటి పరిస్థితి నేనెందుకు ఎదుర్కొంటాను? సాధారణంగా విశ్వాసులు చేసే ఆలోచన ఇలాగే ఉంటుంది. ఏంటంటే, అది నిజంగా దేవుడు నాకు తోడుంటే ఈ సమస్య ఎందుకు రావాలి, ఈ పరిస్థితులు మాకెందుకు రావాలి, ఇలాంటి పరిస్థితులు నేను ఎదుర్కోవాల్సిన అవసరం నాకేంటి? అయితే
వెంటనే మన మనసుకు వచ్చేది ఏంటి? దేవుడు మాకు తోడుగా లేడు. దేవుడు మాకు తోడుగా ఉంటే ఇలాంటి పరిస్థితులు మాకు రావు. ఈ మాట గిద్యోను అంటాడు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో 13వ వచనం చూడండి. 12, 13. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో చెప్పగా, గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇలా జరిగిందేంటి మా జీవితంలో అంటున్నాడు గిద్యోను. నిజంగా నువ్వు చెప్పినట్లుగా దేవుడే మాకు తోడుగా ఉన్నట్టయితే, దేవుడు మాకు తోడుండి మమ్మల్ని నడిపిస్తున్నట్లయితే మా కుటుంబంలో ఇలా జరిగిందేంటి, నా జీవితంలో ఇలా జరిగిందేంటి? నేను ఇంత సమస్యను ఎదుర్కొంటున్నాను కదా, నేను ఇంత ఇబ్బందిని ఎదుర్కొంటున్నాను, లేమిని ఎదుర్కొంటున్నాను, అవమానాన్ని ఎదుర్కొంటున్నాను కదా. ఎదురు చూస్తున్నాం. ఎదురుచూపులు కళ్ళు కాయలు అవుతున్నాయి తప్ప వెలుగు రావట్లేదు మా జీవితంలో. కళ్ళు కాయలయ్యేలా ఎదురు చూస్తున్నాం, అయినా వెలుగు రావట్లేదు మా బ్రతుకుల్లో. ఏది మరి దేవుడు తోడున్నాడు అంటున్నారే? ఆయన విడువను ఎడబాయనని చెప్పాడే, నీకు ముందుగా వెళతానన్నాడే, నీవు నడుచు మార్గం అంతట్లో నేను నీతో కూడా వస్తానని చెప్పిన వాగ్దానాలు ఉన్నాయే. అబ్రహాము నేను చూపించున్న దేశానికి వెళ్ళు అన్నాడు కదా. మరి ఆయనే చెప్పిన దేశానికి నేను వెళితే నాకు అక్కడ కరువు వచ్చిందేంటి? అయితే దేవుడు అనేది అబద్ధమా? ఏదో కల వచ్చేసరికి నేను బయలుదేరి వచ్చేసానా? మరి ఎందుకు, ఏం జరిగింది అక్కడ? దేవుడు చూపించే దేశంలోనే ఆయనకి ఏం కలుగుతుంది? కరువు వచ్చేసింది. ఇంకా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు ఆయన. అదే దేశంలో 11వ వచనంలో చూడండి, అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానివని, ఐగుప్తీయులు నిన్ను చూచి, అది వాళ్ళు నన్ను చంపుతారు. ఆయనకి 75 అంటే ఈమెకి 65, 9 ఏళ్ళు తేడా అనుకుంటాను వాళ్ళిద్దరికి, బహుశా 10. ఇప్పుడు ఈయనకి 75 అయితే ఈ సమయానికి ఆమెకి ఎన్ని సంవత్సరాలు? రిటైర్మెంట్ అయిపోయింది ఆమె. అయినా భార్య దగ్గరికి వచ్చి చెప్తున్నాడు ఏమని? నిజంగా మీరు నవ్వుతున్నారు కానీ ఆమె గురించి 20వ అధ్యాయంలో ఏముందో తెలుసా? మీరు నవ్వారు కాబట్టి నేను ఈ మాట తీసి చెప్తున్నాను. గెరారుకు వచ్చేసరికి ఆమె వయసు దాదాపుగా 85 దాటి ఉండాలి, 90 లోపు ఉండాలి గెరారుకు వచ్చేసరికి. ఎవరి వయసు? శారా వయసు. గెరారు రాజైన అబీమెలెకు కూడా కిడ్నాప్ చేస్తాడు ఆమెను ఇక్కడ. అప్పుడు ఎన్ని సంవత్సరాలు? సరే పోనీ 80+ వేసుకోండి. 80 సంవత్సరాలు దాటిన ఒక ఆమెను చూసి ఆ గెరారు రాజుకి ఎవడో అన్నాడంట, అదిగో ఆ చివరి అక్కడ గుడారాలు వేసుకొని ఉన్నారు, ఆయన భార్య ఎంత అందంగా ఉందో అని అన్నారంట. అనగానే ఆమెను కిడ్నాప్ చేసేసారట. మళ్ళీ ఇది రెండోసారి ఆమె కిడ్నాప్ అవటం. ఆమె కిడ్నాప్ అవటం కొత్త కాదు. ఎవరికి? శారాకి. సరే, దేవుడు వెళ్ళమన్న దేశంలో కరువు రావటం ఏంటి? అక్కడి నుంచి ఈయన ఐగుప్తుకి వెళ్తే అక్కడ ఆమె కిడ్నాప్ అవటం ఏంటి? ఇంత అవమానం రానిచ్చాడేంటి దేవుడు నాకు? నా భార్యను వేరే ఆ దేశపు రాజే కిడ్నాప్ చేశాడని, ఐగుప్తు రాజు కిడ్నాప్ చేశాడని తెలిస్తే రాజు మీద ఎలా యుద్ధం చేయగలడినా? రాజు మీద ఎలా పోరాడి భార్యను తీసుకొచ్చుకోగలడినా? అయోమయ పరిస్థితుల్లో ఇప్పుడు నిజంగా దేవుడు నన్ను పిలిచాడా లేదా అనే ప్రశ్న, విశ్వాస పరీక్ష పొందేందుకే అతడు ఐగుప్తుకి వెళ్ళాడా అనే ప్రశ్న వస్తుందన్నమాట. కొన్నిసార్లు మనుషులు పరీక్షించబడిన పరిస్థితులు చాలా విచిత్రంగా ఉంటాయి. కళ్ళ ముందు జరుగుతున్న పరిస్థితులు చాలా విచిత్రంగా ఉంటాయి. నేను దీంట్లో నుంచి 2 ఆలోచనలు మీ దృష్టికి తీసుకొని వస్తాను. నిజమైన విశ్వాసం తప్పకుండా పరీక్షించబడుతుంది. నిజమైన విశ్వాసము తప్పకుండా పరీక్షించబడుతుంది. ఈ పరీక్షలన్నీ విశ్వాసాన్ని పెంపొందించడానికే నిజమైన విశ్వాసం పరీక్షించబడుతుంది.
ఎగ్జామ్ ఎందుకు అనంటే ఇతడు కరెక్టేనా అని అతనిలో ఉన్న నైపుణ్యాన్ని వెతికి తీయటం కోసం, టాలెంట్ని బయటికి తీసుకురావటం కోసం. పైకి అందరు బాగానే పొద్దున్నే షూస్ వేసుకుంటారు, సాక్షులు వేసుకుంటారు, బ్యాగులు తగిలించుకుంటారు, బస్సో ఆటోనో సైకిలో మొత్తానికి స్కూల్కి వస్తారు, కాలేజీకి వస్తారు, అంతా బాగానే ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసరికి కొంతమంది బాగా మాట్లాడతారు, చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, టీచర్లకే ఎదురు చెప్తారు ఎగ్జామ్లో. అందుకని నిజమేంటి తెలిపేది ఏంటి? ఎగ్జామే కదా. అందుకని ఈ పరీక్ష, నిజమైన విశ్వాసం ఎప్పుడూ పరీక్షించబడుతుంది. అబద్ధపు విశ్వాసం, అది అబద్ధమైనప్పుడు దానికి పరీక్ష ఎందుకు వస్తుంది? అది అబద్ధమైనప్పుడు దానికి పరీక్ష రాదు. అయితే దేవుడు పరిస్థితులన్నిటికీ చాలినవాడు, కానీ పరీక్ష వచ్చింది అబ్రహాంకి. దేవుడు పరిస్థితులన్నింటినీ సవ్యంగా నడిపిస్తాడు, కానీ మరి పరీక్ష వచ్చింది కదా. సవ్యంగా నడిపించే దేవుడు నాకు తోడుకున్నప్పుడు నాకు పరీక్ష ఎందుకు రావాలి? కష్టకాలంలో దేవుణ్ణి నమ్మటం ఆత్మీయుడు నేర్చుకోవాలి. కష్టకాలంలో దేవుణ్ణి నమ్మటం ఆత్మీయుడు నేర్చుకోవాలి. దేవుని మీద ఆనుకోవటం ఆత్మీయుడు నేర్చుకోవాలి. కనుక ఆనుకోవటం, నమ్మటం, ఈ మాటలు మనం అంత లోతుగా విషయాన్ని తీసుకోలేకపోవడానికి కారణం ఏంటంటే వాటి గురించి పెద్దగా ఆలోచించకపోవటం, పూర్తిగా ఆధారపడటం, దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడటం. ఆ విధంగా ఆధారపడగలిగినప్పుడు సమాధానం, నెమ్మది కలిగి ఉంటాడు. యెషయా రాసిన గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో ఇలా చెప్పాడు, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడుదువు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఇప్పుడు మనం చదివింది యెషయా 26:3. నేను రెండోసారి కూడా చెప్పాలేమో. 26వ అధ్యాయం 3వ వచనంలో ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో. నేను ఒకసారి నయాగరా ఫాల్స్, వాటర్ ఫాల్స్ గురించి చెప్పినప్పుడు మీ మధ్యలో చెప్పాను అనుకుంటాను. ఒకసారి ఒక ఆయన నయాగరా జలపాతం మీద తాడు ఈ వైపు నుంచి, చాలా ప్రపంచంలోనే ఎత్తైన స్థలంలో నుంచి నీళ్లు పడే ప్రాంతం అదే. ఆ వైపు నుంచి ఈ వైపుకి ఒక రూఫ్, ఇనుప తాడు కట్టి, ఇనుప వైర్ కట్టి పేపర్ ప్రకటన ఇచ్చాడంట. నేను ఆ తాడు మీద నడుస్తున్నాను, వీక్షకులు ఎవరైనా చూడొచ్చు వచ్చి అని అంటే, అనుకున్న సమయం రానే వచ్చింది. చాలామంది వచ్చారంట అక్కడికి. ఆ వైపున, ఆ ఒడ్డున, ఈ ఒడ్డున చాలామంది ఉన్నారు, చాలామంది మనుషులు ఉన్నారు, చాలామంది వచ్చారంట అక్కడికి. అందరు చూస్తున్నారు. ఆయన మెల్లగా అనుకున్న సమయంలో టైం ప్రకారంగా ఆ వైపు నుంచి నడుస్తూ 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 ఈ వైపుకి చేరారు. అందరూ ఉత్కంఠతో చూస్తూ ఉన్నారు. ఆయన వచ్చేసాడు, వచ్చి యువతల ఒడ్డుకు చేరాడు. వాళ్ళందరితో అన్నాడంట, నేను మళ్ళీ అవతల ఒడ్డుకి వెళ్తున్నాను మళ్ళీ అన్నాను. రైట్, అందరు చప్పట్లు కొడుతూ ఉన్నారు. అప్పుడు అతను అన్నాడంట, వెళ్ళాలనుకుంటున్నాను అవతల ఒడ్డుకి, మీరు నమ్ముతున్నారా అన్నాడంట. నమ్ముతున్నాం, ఇటు వచ్చిన వాడు వెళ్ళటానికి నీకేం కష్టం అన్నారంట. మరి ఎవడైతే నమ్మాడో వాడు నాతో రండి, నేను అవతల ఒడ్డుకి తీసుకెళ్తాను అన్నాడంట ఆయన. ఎవరైతే నమ్మారో అవతల ఒడ్డుకు తీసుకెళ్తాను, నాతో రండి అన్నాడంట. ఎవ్వరు రావట్లేదు. ఇప్పుడు వాళ్ళు నమ్మినట్ట నమ్మనట్ల? సాధారణంగా మన నమ్మకాలు ఎలా కనబడుతుంటాయి అని అంటే, క్రియాత్మకంగా కనబడవు. నమ్ముతున్నాను, నిజంగా నువ్వు నమ్మితే మరి నాతో రా అన్నాడు ఆయన. ఎవ్వరు రాలేదంట. సరే, ఔత్సాహికులు ఉంటారు కదా, ధైర్యం గలవాళ్ళు, వాళ్ళు ఎవరో వచ్చి అన్నారంట, నేను వస్తా సార్ నీతో పాటు. రా నాయన, ఇద్దరం కలిసి వెళ్దాం. ఇద్దరు కలిసి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎవడో తాడు ఊపాడంట చివర. ఈయన అన్నాడంట, సార్ పడిపోతాం కదా సార్ మనం ఇద్దరం అన్నాడు. ఏం పడవలు, ధైర్యంగా ఉండు, నేను పిచ్చోండి సార్, మూర్ఖుని సార్, వాళ్ళందరూ బాగున్నారు ఒడ్డు మీద, అనవసరంగా నమ్మి వచ్చాను సార్, నేను రాకపోతే బాగుండేది, నేను మూర్ఖుని సార్. శపించుకుంటున్నాడంట తనను తానే. ఏమని? నేను రాకుండా బాగుండేదే, మా అమ్మకి నేను రెండో వాడినే సార్. ఒడ్డు మీద ఉన్న వాళ్ళందరూ తెలివైన వాళ్ళు సార్, నాకు నోటి దురుసు సార్, అందుకే ఏదో వస్తానన్నాను, కానీ రాకుండా ఉండవలసింది, నువ్వైనా చెప్పాల్సింది కదా వద్దని అన్నాడు. ఆయన అన్నాడంట, ఏం పర్లేదు, నువ్వు అలాగే అంటావు, పర్వాలేదని, చచ్చిపోయేది నేను కదా, ఏం పర్లేదు, నువ్వు ప్రశాంతంగా ఉండు,
నువ్వు నెమ్మదిగా ఉండు. ఇంకెక్కడ నెమ్మది సార్ నాకు, నేను నెమ్మదిగా ఉండలేను కదా, అవకాశమే లేదు కదా అని అంటే, ఏం పర్లేదు, నువ్వు అలాగే ఉండు, నెమ్మదిగా ఉండు, ప్రశాంతంగా ఉండు, నీకు ఎలాంటి ఇబ్బంది కలగదు. నువ్వు ఒక పని చేయి. ఏం పని చేయాలి నువ్వు అని అంటే, ఇద్దరం తాడు మీద నడుచుకుంటూ వచ్చాం కదా, ఇప్పుడు నువ్వు మెల్లగా ఎగబాకి నా భుజాల మీదకి ఎక్కి కూర్చో, నేను నిన్ను అవతలకి తీసుకెళ్తాను. ఒకవేళ నువ్వు నడిచావనుకో నన్ను కూడా పడేస్తావు, నువ్వు నడవద్దుకి ఇప్పటి నుంచి. ఈ కష్టంలో నువ్వు అసలే నడవలేవు, నా భుజాల మీదకి ఎక్కు, నేను నిన్ను అవతలకి తీసుకెళ్తానంటే ఆయన మెల్లగా ఆయన భుజాల మీదకి ఎక్కాడంట. అవతల ఒడ్డుకు అతన్ని తీసుకెళ్ళాడంట. ఇప్పుడు వాళ్ళిద్దరు క్షేమంగా రావటానికి కారణం ఏమైంది అని అంటే, మొదటిది నమ్మికే. అయినా నమ్మిక సగంలోకి వచ్చిన తర్వాత ఏమైపోయింది? అతడి నమ్మిక పోయింది. ఆ పోయిన నమ్మికను అతడు తీసుకొచ్చాడు మళ్ళీ వెనక్కి. లేదు, ఉండు, ఇక ఇప్పుడు తప్పదు, వాడు నమ్మక తప్పదు, వేరే అవకాశం కూడా లేదు. నిజంగా నమ్మడం అంటే ఏంటంటే ఆధారపడటం అని అర్థం. దేవుణ్ణి నమ్మటం అని అంటే ఏంటి? ఆధారపడటం అని. వాళ్ళు అన్నారే, అవతలకి వెళ్ళాడు, చూశారు, మళ్ళీ రిటర్న్ వస్తాడని వాళ్ళకి ఎందుకు అనుమానం ఉంటుంది? వస్తారు. నిజంగా నేను వస్తానని మీకు తెలిస్తే మీతో ఒకళ్ళు రండి అంటే రానంటున్నారు కదా. అంటే నమ్మకం అది భౌతిక సంబంధంగా నమ్మారు, కానీ విశ్వాస సంబంధమైనది ఏంటో తెలుసా? ఆధారపడటం. దేవుని మీదే ఆధారపడ్డాను, నేను నిన్నే నమ్ముకున్నాను, నీ మీదే ఆధారపడుతున్నాను, నువ్వు తప్ప వేరొక ప్రత్యామ్నాయ మార్గం నేను ఎన్నుకోవట్లేదు అని అనగలిగేదే నిజమైన విశ్వాసం. సాధారణంగా అన్ని సవ్యంగా జరిగిపోతుంటే దేవుణ్ణి నమ్మవలసిన అవసరం కూడా ఏం లేదు. యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్లుగా ఆరోగ్యం గలవాడికి వైద్యుడు అక్కర్లేదన్నప్పుడు, మరి ఆరోగ్యం గలవాడిని వైద్యుడు ఏం బాగు చేస్తాడు? ఏం చేసి ఆరోగ్యం గలవాడిని ఏం చేయడానికి వైద్యుడు అతడికి అవసరం? ఏం చేయగలడు అతన్ని? ఏం చేయలేడు, చేయటానికి ఏమీ ఉండదు. అన్నీ సవ్యంగా జరిగిపోతున్నప్పుడు దేవుని మీద ఆధారపడవలసిన అవసరం ఎవరికీ లేదు. నిజానికి ఆధారపడినట్లుగా భక్తి చేస్తున్నట్లుగా కనిపించినా అది ఆధారం అవదప్పుడు. ఒడ్డు మీద ఉన్నవాళ్ళు అందరం నమ్ముతామన్నారు, ఇతడితో భుజాల మీద ఎక్కొచ్చిన వాడు కూడా నమ్ముతాను అని వచ్చాడు. నిజంగా నమ్మిన వాళ్ళు ఎవరవుతారు? ఇప్పుడు ఒడ్డు మీద ఉన్నవాళ్ళు ఎవరు? అతడితో పాటు వచ్చిన వాళ్ళే అవుతారు, వచ్చిన వ్యక్తే అవుతాడు. ఈ భక్తి జీవితం ఎలాంటిది అంటే, ఆయనతో పాటు కలిసి ఆ తీగ మీద, ఆ ఇనుప వైరు మీద నడిచిన వ్యక్తి లాంటి వ్యక్తిదే అసలైన భక్తి జీవితం. అదే కదా పరీక్ష అని అంటే. విశ్వాస జీవితానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడంటే, మన జీవితం సుఖమయంగా ఉంటుంది, మీకు ఎప్పుడు కూడా ఇబ్బందులు రావు, మీకు ఎప్పుడు కూడా కష్టాలు రావు. నమ్మారు కదా, ఇక చూడండి పుష్కాకి మొత్తం సమస్యలన్నీ వెళ్ళిపోతాయి, తెల్లవారేసరికి సమస్యలు పరిష్కారం అవుతాయి అని నా చేతిలో ఒక మంత్రదండం ఉండాలి. ఇలా తిప్పి ప్రార్థన చేయమని వస్తారు కదా నా దగ్గరికి. అప్పుడు నేనేం చేయాలంటే అది తిప్పి అయిపోయింది, పోయేటప్పుడు అక్కడ 10,000 వేసిపోవచ్చు, మొత్తం అయిపోయినాయి అని తిప్పి. నిజానికి అలాంటిది ఏమి ఉండదు దేవుని వాక్యంలో. అలాంటి పరిస్థితులు దేవుడు తన వాక్యంలో ఎప్పుడూ చెప్పలేదు. అలాంటి వాగ్దానాలు ఎక్కడ చేయలేదు. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, లోకం నన్ను హింసించింది, మిమ్మల్ని కూడా హింసించింది, అనుమానం ఏమొద్దు మీకు అని అన్నాడు. మీరు కంగారు పడవలసిన అవసరం లేదు అని అన్నాడు. కనుక నిజమైన విశ్వాసం తప్పకుండా పరీక్షించబడుతుంది. రెండవది, విశ్వాస పరీక్షలున్నంత మాత్రాన దేవుడు మనల్ని విడిచిపెట్టాడు అని కాదు. విశ్వాస పరీక్షలను మనం ఎదుర్కొంటున్నంత మాత్రాన దేవుడు మనలను విడిచిపెట్టినట్లు కాదు. నిన్ను అంగీకరించలేదు కాబట్టి ఆయన నిన్ను విడిచిపెట్టాడు అని చెప్పలేదు మనకు దేవుని వాక్యం. విశ్వాస పరీక్షలు ఎదుర్కొంటున్న వ్యక్తి జీవితంలో, శ్రమను ఎదుర్కొంటున్న వ్యక్తి జీవితంలో వీళ్ళు ఇంత శ్రమ పడుతున్నారు అంటే దేవుడు ఇతను ఏం చేశాడన్నట్టు విడిచిపెట్టేశాడు. బైబిల్లో అలా చెప్పదు. అగ్నిగుండంలోకి వెళ్ళిన వ్యక్తులు ఎంతమంది దానియేలు గ్రంథంలో? 3. రాజు పైనుండి చూశాడు, ఎంతమంది కనిపించారు అందులో? 4. అంటే ఆ శ్రమలో ఆ యవనస్తుల్ని దేవుడు విడిచిపెట్టనట్లు వారికి తోడుగా ఉన్నట్టు. అంటే శ్రమ పడుతున్న వారిని చూస్తే మనుషులకి ఏమనిపించింది అని అంటే చులకనగా వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడడం జరుగుతుంటుంది.
నీకు సరైన భక్తి జీవితం లేదు కాబట్టి మీకు అనారోగ్యాలు ఉన్నాయి, మీకు సరైన భక్తి జీవితం లేదు కాబట్టి మీ అవసరాలు తీరలేదు, మీకు సరైన భక్తి జీవితం లేదు కాబట్టి మీ పిల్లలకు పెళ్లి కాలేదు, మీకు సరైన భక్తి జీవితం లేదు కాబట్టి పెళ్ళయింది కానీ వాడికి పిల్లలు పుట్టలేదు, మీకు సరైన భక్తి జీవితం లేదు కానీ నీ కొడుకు ఉద్యోగం రాలేదు, మీకు సరైన జీవితం లేదు కాబట్టి మీ అల్లుడు మారలేదు, నీ భర్త మారలేదు. ఇవన్నీ భక్తి జీవితం దానికి వ్యక్తులకి ముడిపెట్టేద్దామా? కుటుంబాలలో ఉన్న సమస్యలను భక్తి జీవితానికి ముడిపెడతామా? ఆ లెక్కలో ఈ బైబిల్ గ్రంథంలో పరమ పాపాత్ముడు ఎవరై ఉండాలంటే యోబు అయి ఉండాలి. ఎక్కువ శ్రమలు పొందుకున్నవాడు ఆయనే కాబట్టి పరమ పాపాత్ముడు ఎవరై ఉండాలి? యోబే అయి ఉండాలి. మరి స్టార్టింగే మనలాంటి వాడు ఎవడో దొరుకుతాడని దేవుడు ఫస్ట్ వచనాల్లో ఏమని రాశాడు? అసలు ఆ దేశంలోనే అలాంటి నీతిమంతుడు ఇంకొకడు లేడని చెప్పేశాడు. భక్తిపరుడు, దేవునికి భయపడతాడు, అతడు ఒక నీతిమంతుడు, యథార్థవంతుడు, సత్యవంతుడు. చాంతాడంత భారతం రాసేసాడు ఆయన గురించి దేవుడు. ముందే ఫస్ట్ వచనాల్లో రాశాడు, 5 వచనాల లోపే ఆయన ఇంత గొప్పవాడు అని. ఆ తర్వాత ఆయనకి కలిగిన సమస్యలు రాశాడు. అంటే అర్థం ఏంటి? శ్రమ పడుతున్న ప్రతి ఒక్కడు, అక్కర కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కడు దేవునికి దూరం అయిపోయినట్టు కాదు, లేదా అతడికి దేవుడు దూరం అయిపోయినట్టు కూడా కాదు. దేవుడు కావాలని అలాంటి సందర్భాలలో కొంతమంది వ్యక్తుల్ని పరీక్షిస్తాడు అని దేవుని వాక్యం చెప్తుంది. క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు అయిష్టత చూపుతున్నాడు మన మీద అంటానికి ఎలాంటి ఆధారం లేదు. అయితే దేవుడు శుద్ధి చేయాలని కోరుతున్నాడు మనల్ని. దేవుడు శుద్ధి చేయడం కోసం చూడండి, 48వ అధ్యాయం యెషయా రాసిన గ్రంథం 10వ వచనంలో ఇలా ఉంది. యెషయా రాసిన గ్రంథం 48వ అధ్యాయం చదవమ్మా, 10వ వచనం. నేను నిన్ను పుటమ వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఒక కొలిమిలో నిన్నేసి కాలుస్తున్నాను. ఆ కొలిమి పేరేంటి? బొగ్గులు కొలిమి కాదు, కరెంటు కొలిమి కాదు, ఇబ్బంది అనే కొలిమి. ఇబ్బందులలో నుంచి తీసుకెళ్తున్నాడు. ఆ కొలిమిలో ఇనుము ఎక్కువగా, ఇనుము మనకు తెలిసింది. తర్వాత బంగారం కొలిమి, వేరే రకరకాలు ఉంటాయి. ఎందుకు ఆ కొలిమిలో ఆ లోహాన్ని కాలుస్తారు అంటే సరైన ఆకారం కోసం, వంచడం కోసం, సరైన ఆకారంలోకి ఆ వస్తువు ఉపయోగకరంగా మార్చబడటం కోసం ఆ కొలిమిలో వేస్తారు. దేవుడు కూడా ఇబ్బంది అని కొలిమిలో వేస్తున్నాడంట విశ్వాసిని. ఇబ్బంది కొలిమిలో వేసి ఏం చేస్తాడు? పరీక్షించి అతనిలో ఉన్న లోపాలను బయటికి తీసుకుని వచ్చి శుద్ధుడిగా చేయాలని దేవుడు కోరుతున్నాడు. మిత్రులారా, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనం కావచ్చు, నా మాటలు ఈ లైవ్ ద్వారా వింటున్న వాళ్ళు కావచ్చు, మనసులో ఉన్న వెలితి ఏదైతే ఉందో, దేనికోసమైతే కనిపెడుతున్నామో, దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నామో, ఇంకా అసహనం, నిరుత్సాహం మన జీవితంలో కలుగుతుందో, ఇంకెప్పుడు ఎదురు చూస్తున్నాము, కాలం చాలా అయిపోతుంది, సమయం అయిపోతూ ఉంది అని ఎదురు చూస్తున్నాము. దేవుడు దూరం అయినట్లు కాదు, మీరు ఆయనకు దగ్గర అవ్వటం కోసం ఆయన అలా చేస్తున్నాడు. మనం ఆయనకు దగ్గర అవ్వటం కోసం ఆయన అలా చేస్తున్నాడు. ఇది నమ్మితే ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రభువుని స్తుతించకుండా ఉండలేం, ఆయన్ని మహిమపరచకుండా మనం ఉండలేం. దగ్గర అవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు. పిల్లలు కడుపు నిండి అంతా క్షేమంగా ఉన్నప్పుడు తల్లి గుర్తురాదు, తండ్రి గుర్తురాడు. మళ్ళీ ఎప్పుడు గుర్తొస్తారు వీళ్ళకి? ఆకలి అయినప్పుడు గుర్తొస్తారు. లేదా కడుపు నిండి వాడు బయటికి వెళ్ళినా వాడికి ఏదైనా గాయమైంది అనుకోండి, వాడే జారి కింద పడ్డాడు అనుకోండి, వెంటనే మళ్ళీ అమ్మ గుర్తొస్తుంది అనమాట. ఒకవేళ వాడికి ఏమీ లేదనుకోండి, పోయి పందుల దొడ్డి వరకు పోతున్నాడు. పోయాడా ఒకడు? పోయి పందుల దొడ్డి వరకు పోతాడు వాడు. మధ్యలో ఏదన్నా అయిందనుకో, వాడు దొడ్లోకి పోయిన తర్వాత కానీ తండ్రి గుర్తొచ్చాడు వాడికి. మా నాన్న ఇంటి దగ్గర వాడికి తెలుసు నిజమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుందో. ప్రతి ఆత్మీయుడికి తెలుసు దేవుని ప్రేమ ఎలాంటిదో, ఆయన ఎలా ప్రేమించగలుగుతాడో ప్రతి ఆత్మీయుడికి తెలుసు. అందుకని ఆయన ఎందుకు ఈ ఇబ్బందిలోకి నెట్టేస్తాడంటే తిరిగి రావాలని తప్ప తరలిపోవాలని కాదు. బాగా గుర్తుపెట్టుకోండి, తిరిగి రావాలని ఆశిస్తాడు తప్ప ఆయన తరలిపోవాలి అని కాదు అనే విషయాన్ని మీకు మరో ఉదాహరణ జ్ఞాపకం చేస్తా. ఇందులోనే మత్తయి రాసిన సువార్తలో మన ప్రభువు గురించి మాట్లాడుతున్న సందర్భాన్ని చూద్దాం. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మాట్లాడుతున్న సందర్భం 3వ అధ్యాయం 17వ వచనంలో ఇలా ఉంది. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని
ఈ యొక్క శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఈయనను బట్టి నేను ఆనందిస్తున్నాను. ఈయన మాట మీరు వినండి. ఈయన నా ప్రియకుమారుడు. తండ్రి అయిన దేవుడు పరలోకం నుంచి ఒక స్వరం చెప్పగా అక్కడున్న చాలామంది విన్నారు యేసుక్రీస్తు ఎవరో అనేది. తండ్రికి ప్రియమైన ఆనందాన్ని కలగజేసే సంతోషకరమైన కుమారుడు. ఎన్నో అధ్యాయంలో మనం చదివాం? చివరి వచనం. 4వ అధ్యాయం ఏమని ప్రారంభమవుతుంది? ఆయన అపవాది చేత శోధించబడటానికి ఆత్మ వలన అరణ్యంలోకి తీసుకెళ్ళిపోబడ్డాడు. ఎన్ని రోజులు ఉన్నాడు అక్కడ? 40 రాత్రిళ్ళు 40 పగళ్ళు ఉపవాసాలు ఉన్నాడు. ఉపవాసం ఉన్నాడు. అపవాది చేత శోధించబడ్డాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువానికి తండ్రి అయిన దేవుడు తోడు లేనందువల్ల శోధనలకు గురయ్యాడా? యేసుక్రీస్తు అంటే తండ్రి అయిన దేవుడికి ఇష్టం లేదు కాబట్టి అపవాది ఇబ్బంది పెట్టాడా? 40 రాత్రులు పగళ్ళు ఆయన ఉపవాసం ఉండి అరణ్యంలో శోధించబడి నీళ్లు తాగలేదు, భోజనం చేయలేదు. ఆయన అలాగే అలమటించిపోయాడు. దేవునికి యేసుక్రీస్తు అంటే ఇష్టం లేక జరిగిందా? పై వచనమేమో నాకు ఇష్టం ఈయనంటే అని దేవుడు చెప్పిన తర్వాతే ఇది జరిగింది. అంటే చాలాసార్లు మనకు అనిపించేది ఏంటంటే ఇష్టం లేదా నేనంటే, నాకు అందుకే ఇది వచ్చిందా? ఇప్పుడు యేసుక్రీస్తు అనొచ్చా ఆ మాట? ఇప్పుడు మన 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 అబ్జర్వేషన్లో మనకేమర్థమైంది? మన గమనికల్లో ఏమర్థమవుతుంది ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభు అంటే తండ్రి అయిన దేవుడికి ఇష్టమే అయినా చెప్పండి, ఈ శోధన అత్యవసరమైంది, అత్యవసరమైంది అనేది దేవుని వాక్యం. పరీక్ష కాలం వచ్చినప్పుడు దేవుని చిత్తానికి వెలుపల అంటే బయట ఉన్నామని, జీవితం అంతా ఇప్పటి వరకు అనుకున్నది గందరగోళమైందని ఆలోచించవలసిన అవసరం లేనే లేదు. దీంట్లో అబ్రహాము ఏ స్థితిలో పరీక్షించబడ్డాడు అని అంటే వాగ్దానం చేయబడిన తర్వాతే పరీక్షించబడ్డాడు. వాగ్దానం చేయబడిన తర్వాతే నేను నీ జనముని, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలు ఆ స్థాయిలో నేను గొప్ప జనముగా చేస్తానని ఆ స్థాయిలో, సరే ఆ వాగ్దానాల తర్వాత చెప్పినప్పటికీ కూడా నేను చూపించే దేశానికి వెళ్ళు అని దేవుడే స్వయంగా వచ్చి చెప్పిన ఆ దేవుని మాట ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి. అంటే ఈ మాట మనం మళ్ళీ ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. నేను అబ్రహాము ఉన్న పరిస్థితి దేవుడే స్వయంగా పిలువబడిన పరిస్థితి, దేవుడే వాగ్దానం చేసిన స్థలంలోకి వెళ్ళిన పరిస్థితి. ఆ సమయంలో ఆ భక్తుడు పరీక్షించబడ్డాడు. 2వ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తా. అబ్రహాము ఇలాంటి పరిస్థితుల్లో తన నిర్ణయాల వలన పడిపోయిన 4 పద్ధతులు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 4 రకాలైన ఏమంటాం, ఆత్మీయతలో పడిపోవటము, తగ్గిపోవటము, 4 రకాలైన మెట్లు మనం ఈ భాగంలో చూడొచ్చు. దీనికోసం 12వ అధ్యాయం 11, 12, 13 వచనాలు చదువుదాం. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు చాలు చాలు. ఈయన ఏం చెప్పదలుచుకున్నాడు? విశ్వాసం పోయింది, భయం వచ్చింది. విశ్వాసం పోయింది, భయం వచ్చింది. ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా? అక్కడ నీళ్లు ఉన్నాయా, నదులు ఉన్నాయా, సారవంతమైన భూములా, వ్యవసాయం చేస్తాను, ఏం అడగలేదు. బయలుదేరి మూటా ముల్లే సర్దుకొని వచ్చేసాడు. అలాంటి అబ్రహాము ఇప్పుడు తన ప్రాణాన్ని కాపాడుకోవటం కోసం భార్యని అడ్డం పెట్టుకుంటున్నాడు. లేదా భార్య వల్లనే తన ప్రాణం పోతుందేమోనని చెప్పేసి ఆయన చెప్పిన మాట ఎంత దుర్మార్గమైన మాట అంటే, ఈ మాట నేను అనకూడదు కానీ ఏమని చెప్తున్నాడు భార్యతో? నువ్వు నాకు చెల్లి అని చెప్పు అని అన్నాడు. ఎందుకు చెల్లి అని చెప్పటం తప్పని నేను అంటాంలా. చెల్లి అని ఎందుకు చెప్పమన్నాడు అని అంటే, చెల్లి అని చెబితే నిన్నే తీసుకెళ్ళిపోతారు, భార్య అని చెబితే నన్ను చంపి నిన్ను తీసుకెళ్తారు. ఇది ఇప్పుడు ఆయన బాధ. భార్య అని చెబితే భర్తను, ఇప్పుడు భార్య కోసం వెతుక్కుంటూ వస్తాడుగా. అన్న అనుకో, వాడు కొన్ని కానుకలు అదే చేస్తాడు. ఇక్కడ ఐగుప్తురాజు కొన్ని కానుకలు డబ్బులు ఇచ్చేసి, హోలీ అంటారు, ఎదురు కట్నం అంటాం చూడండి, ఆ ఎదురు కట్నం ఇచ్చేసి ఆమెను తీసుకెళ్ళిపోతాడు. వీడికి హ్యాపీయే కదా నిజంగా అన్న అయితే. నేను ఎట్టాగు దానికి ఎవరినో ఒకటి చూసి పెళ్లి చేయాలి,
అందుకని ఎవడో ఒకడేంటి రాజే తీసుకెళ్ళిపోతున్నాడు, అవసరమైనప్పుడల్లా ఏదో ఒకటి నాకు సహాయం చేయకపోతాడా అనే ఆలోచన వస్తుంది అనే ఉద్దేశంతో ఈయనేమంటున్నాడు స్వార్థపూరితంగా, నేను బ్రతుకున్నట్లు ఎవడో నన్ను చంపకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి అని అంటే చెల్లెని చెప్పేశాయి అని అన్నాడు. భయం ఆవరించింది, విశ్వాసం కనుమరుగైపోయింది, విశ్వాసం పోయింది. విశ్వాసం లేదు గొప్ప భక్తుల్లో. కరువులో ఐగుప్తులో ఒకవేళ ఆహారం ఉందేమో, ధాన్యం ఉందేమో, అచ్చటికి వెళ్ళాలనే తీర్మానం ఉందేమో. అయితే దేవుడు చెప్పాడా అక్కడికి వెళ్ళమని అంటే? దేవుడు చెప్పినట్లు మనకు ఉండదు. నువ్వు అబ్రహామా నువ్వు ఐగుప్తుకి వెళ్ళు అని దేవుడు చెప్పలేదు అబ్రహాంతో. ఈయనే స్వయంగా స్వతహాగా సొంతగా నిర్ణయం చేసుకొని అక్కడికి బయలుదేరాడు. దేవుడైతే వెళ్ళమనలేదు. దేవుడు వెళ్ళమన్నది అక్కడ కాదు, వాగ్దాన దేశానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళవలసింది అక్కడి నుంచి సొంతగా ఆలోచన చేయటం మొదలుపెట్టాడు. ప్రతిసారి సగం దూరం భక్తి మార్గంలోకి వెళ్ళిన తర్వాత ఆత్మీయుడు చేసే పొరపాటు ఏంటంటే, సగం బాగానే వచ్చాం కదా, అలా రావటానికి కూడా మన జ్ఞానమే అనుకొని ఇక అప్పటి నుంచి పూర్తి సొంత జ్ఞానం, స్వనీతిని ఆధారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు మనిషి. అప్పటి నుంచి సొంతంగా ఆలోచించడం, సొంతంగా గ్రహించడానికి లేక సొంతంగా నిర్ణయాలు చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకని సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఏమన్నాడు? నీ స్వబుద్ధిని 5వ వచనంలో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, 3వ అధ్యాయం 5వ వచనంలో, నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము అని అన్నాడు. కనుక స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, దేవుని మీద నమ్మకం ఉంచు. స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే కలిగే నష్టం అబ్రహాముకు కలిగినంతటి నష్టమే. అతడిలో విశ్వాసం పోయింది అంటున్నాను నేను. అందుకే విశ్వాసాన్ని ఆ భక్తుడు కోల్పోయాడు. అబ్రహాము తనంతట తను ఆ సమస్యను పరిష్కరించుకోవాలనుకున్నాడు. ఏ సమస్య? కరువు నుంచి. వాగ్దానం చేసిన వాడు అన్నం పెట్టడా? పిలిచినవాడు అన్నం పెట్టడా? పిలిచినవాడు భోజనం పెట్టడా? అబ్రహాములో విశ్వాసం పోయి అవిశ్వాసం వచ్చింది. పని చేసే స్థలాల్లో, మనం ఉంటున్న కుటుంబాల్లో, ఉద్యోగం దగ్గరనో ఎక్కడో మనం పనిచేసే స్థలాల్లో కష్టం వచ్చింది, నష్టం వచ్చింది. తప్పించుకోవాలని, పారిపోవాలని ప్రయత్నం చేస్తుంటాం తప్ప ఆ సందర్భాల్లో దేవుని చిత్తం కోసం కనిపెట్టి దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు అన్న విషయం కోసం ఎదురు చూడడం అనేది విశ్వాసులంగా చేయకపోవటం అనేది చాలా బాధాకరం. దేవుని జ్ఞానం స్థానంలో మానవ జ్ఞానం ఉపయోగించబడుతూ ఉంటుంది చాలా చోట్ల. దేవుని జ్ఞానానికి బదులుగా మానవుడు తన సొంత జ్ఞానం, సొంత వనరులు ఉపయోగించటం. అలాంటి పరిస్థితుల్లో భద్రత లేదనే విషయం కూడా అతనికి అర్థమైంది. జీవం కలిగిన దేవుడు సంరక్షకుడుగా ఉండవలసిన, దేవుడు నాతో ఉన్నాడు, ఆయనే నా సంరక్షకుడు అని భావించవలసిన అబ్రహాము భయపడుతున్నాడు. మరణ భయం వచ్చింది, ఆహారం గురించిన భయం వచ్చింది, భయాలు అతనిని వెంటాడుతున్నాయి. ఎవరైనా నిన్ను చంపి నన్ను తీసుకెళ్తారేమోననే భయం. మనం రాజులు 1వ గ్రంథంలో ఏలియా యెజబెలుకు భయపడి పారిపోతున్న సందర్భం మనం చూడొచ్చు. యెజబెలుకు భయపడి పారిపోతాడు. వాస్తవంగా కర్మేలు మీద ఎంత ధైర్యంగా 17వ అధ్యాయం 1వ వచనంలో కావచ్చు, 18వ అధ్యాయంలో కర్మేలు పర్వతం మీద అక్కడ సవాలు చేసి 850 మంది ప్రవక్తల్ని ఏం చేశాడు? ఆయన చంపేశాడు. అంతమంది బయలు ప్రవక్తల్ని, ఆషారాదేవి ప్రవక్తల్ని వాళ్ళని చంపేశాడు కదా. అంతటి ధైర్యశాలి, అంతటి ధైర్యం ఉన్నవాడు 19వ అధ్యాయానికి వచ్చిన తర్వాత మొదటి వచనాల్లో మనం ఇలా చదువుతాం. నేను ఓవరాల్గా అక్కడ జరిగింది ఏంటో చెప్తా. 17వ అధ్యాయంలో ప్రారంభంలో సింహాసనం మీద ఉన్న రాజు దగ్గరికి వెళ్ళాడు. సింహాసనానికి వేలెత్తి చూపించి ఇలా అంటున్నాడు, నీ దుర్మార్గాన్ని బట్టి నీ దేశంలో మంచైనా వర్షమైనా పడదు అని శపించి మరి సింహాసనానికి వేలెత్తి చూపించి వాళ్ళకి బుద్ధి చెప్పి మీ పాపం ఇది అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు. పర్వతం, గొప్ప పర్వతం, దేవుని పర్వతం కర్మేలు పర్వతానికి వచ్చారు. అక్కడికి వచ్చి ఆ ప్రవక్తల్ని చంపడం 18వ అధ్యాయంలో చూస్తాం. 19వ అధ్యాయంలో ఏం జరిగిందో చూడండి. మొదటి 3 వచనాలు మీరు చదవండి.
దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయును గాక. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకుని లేచి తన ప్రాణమును కాపాడుకొనుటకై పోయి యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను, ఇక చాలు చాలు, ఇక నన్ను చంపేయి అంటున్నాడు. సింహాసనం దగ్గరికి వెళ్ళి ఎంత ధైర్యం ఉండాలి. అంతఃపురంలోకి డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. బహుశా ఈయన వస్త్రధారణ అంత సౌకర్యవంతంగా అంత ఆకర్షణీయంగా ఉండదేమో అనుకున్నాను నేను. అంత ఆకర్షణీయంగా బైబిల్లో అతడు ఒక విచిత్రమైన వ్యక్తిగా కనబడతాడు. ఏలియా ఎక్కడి నుంచి వచ్చాడో అర్థం కాదు, ఎక్కడ పుట్టి పెరిగాడో అర్థం కాదు. గిలాదు సంబంధి అని మాత్రమే చెప్తారు తప్ప తల్లిదండ్రుల గురించిన వివరం, ఈయన పుట్టి పెరిగిన వివరం తెలియదు. సడన్గా ప్రత్యక్షం అవుతాడు, సింహాసనం దగ్గరికి వెళ్తాడు. నువ్వు తప్పు చేస్తున్నావు, బీ కేర్ఫుల్, నీ వల్ల దేశం అంతా కరువు వచ్చిందని చెప్పాడు రాజుగారితో. సో అంతఃపురంలోకి వెళ్ళి మాట చెప్పినప్పుడు ఒరే గేట్లు ఏంట్రీ వీడేమో చెప్తున్నాడు అంటాడు కదా. రాజుగారు అంటే రాజు తలుచుకుంటే దెబ్బలు కొదువా అన్నట్టు ఏమైనా చేయొచ్చు కదా. ఎవడు నా ఒంటి మీద చేసేది, నేను దేవుని ప్రవక్తను అనుకున్నాడు. డైరెక్ట్గా సింహాసనం దగ్గరికి వెళ్ళాడు. తర్వాత సవాలు చేశాడు, రాజుకు సవాలు చేశాడు. ఏమని? యెహోవా నిజమైన దేవుడు, నువ్వు పెంచి పోషిస్తున్న ప్రవక్తలు ఆరాధిస్తున్న బయలు ఆషారాదేవి నిజమైన ప్రవక్తలు, తేల్చుకుందాం రండి అని పర్వతం దగ్గర పిలుచుకొచ్చాడు. వాళ్ళు తేల్చుకున్నారు. ఆ తేలిన సారాంశం ఏంటంటే యెహోవాయే దేవుడని ఈయన నిరూపించాడు. వాళ్ళని నిరూపించలేకపోయాడు. పందెం ప్రకారంగా, లెక్క ప్రకారంగా కత్తి తీసుకొని 850 మందిని ఒక్కడే నరికి చంపాడు. కొంతమంది పారిపోతూ ఉంటే ప్రజలు ఏలియా పక్షాన్ని చేరి వాళ్ళందరూ పట్టుకొచ్చారు చంపండి అని. ఎంత ఘోరం అంటే 850 మందిని చంపేటప్పుడు ఎంత గుండె ధైర్యం ఉండాలి. ఒక మనిషికి రక్తం కారుతుంటేనే పక్కనోడు మనకేమనిపించింది కదా. ఒక నలుగురు చచ్చిపోయి రక్తం కారుతా మన ముందుంటే పోనీ మనమే చంపితే ఓ అమ్మ, ఇక ఆ ఊహే వద్దంటావా. ఈయన చంపాడు, 850 మందిని చంపాడు. చంపిన తర్వాత ఈ విషయం అంతా యెజబెల్ రాణి గారికి తెలిసింది. రాజుగారు అక్కడ డమ్మీ, మమ్మీయే అన్నిటికీ. మేడం గారికి తెలిసింది. మేడం గారికి తెలిసేసరికి మేడం గారు నిర్ణయం ప్రకటించేసింది వెంబటనే. ఏమని ప్రకటించింది మేడం గారు? నువ్వు 850 మందిని చంపావు కదా, రేపు ఈ టైంకి ఆమె సవాల్ చూడండి. మళ్ళీ ఆమె సిగ్గులేని ఆమె. ఎవరు? రాజుగారి భార్య రాణి గారు. ఆమె సిగ్గులేని, ఆమె పేరేంటి? యెజబెల్. ఆమెకు అస్సలు శరం లేని మనిషి, శరం తప్పిన మనిషి అనమాట. ఆమె ఇప్పుడు 800 మందిని చంపినప్పుడు కళ్ళతో చూసిన తర్వాత మార్చుకోవాలి కదా. ఇప్పుడు నిజమైన దేవుడు యెహోవా అని అర్థమైన తర్వాత మారాలిగా. మారకపోగా యెహోవా ప్రవక్త ఏలియాకి వర్తమానం పంపింది. 850 మందిలో ఒకళ్ళ ప్రాణంలాగా 851 నువ్వే అవుతావు, రేపు ఈ టైం కల్లా నేను లేపేస్తాను చూడు అని వర్తమానం పంపించింది. అప్పుడు దోతి పట్టుకున్నాడు పైకి, వెనక్కి తిరిగి చూడకుండా. అంత గొప్ప ప్రవక్త ఒక రోజు మొత్తం పరిగెత్తాడంట. పరుగే, ఇక వెనక్కి తిరిగి చూడలే. 850 మందిని చంపిన వాడి పౌరుషం, ధైర్యం సింహాసనం దగ్గరికి వెళ్ళి చూపి, మనం ఊరు సర్పంచ్కి వార్నింగ్ ఇవ్వలేం కాదు. దేశానికి రాజుగారికి చట్టాలు లేవు, రాజు ఏది చెప్తే అదే చట్టం కాదు. రాజుగారి దగ్గరికి పోయి వార్నింగ్ ఇచ్చి ఇప్పుడు దోతి పట్టుకొని పరిగెడతా ఉన్నాడు. పరిగెత్తి ఒక రోజంతా పరిగెత్తాడంటండి. పరిగెత్తి అలసిపోయి ఒక చెట్టు కింద పడుకొని మళ్ళీ లెగిసి దేవుడితో అంటున్నాడు, దేవుడా, ఇదిగో నా పితరుల కంటే నేను గొప్పవాడిని ఏం కాదు, ఆమె చంపుతానంటుంది. ఇక చాలు, నేను చేసిన సేవ చాలు, నేను చేసిన పరిచర్య చాలు, అది ఆమె చంపుతానంటుంది. ఆమె చంపేది ఎందుకు, నువ్వే చంపు నన్ను అంటున్నాడు. ఆమె చంపటం ఏంటి నన్ను, ఆ ప్రాణం ఏదో నువ్వే తీసుకో. నిష్ఠూరం ఆడుతున్నాడు. దేవుడు ప్రాణాలు తీసుకునేవాడా? ఇక అంటే ఇప్పటి వరకున్న ధైర్యం ఏమైపోయింది నీకు? ఇప్పటి వరకున్న విశ్వాసం ఏమైపోయింది? అంటే ఈ ప్రస్తావన నేను ఎందుకు ఇందులో కలిపానంటే, ఎంతటి బలవంతుడైనా, ఆత్మీయుడైనా, ఎంతటి భక్తుడైనా, ప్రభువులో స్థిరంగా ఉన్నవాడైనా నేను పడిపోను అని అనకూడదంటానికి చెప్పాను. నేను నిరుత్సాహపడను, నేను నీరసించను అని అనకూడదు. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం
12వ వచనం చూడండి ఒకసారి. 10వ అధ్యాయం. తాను నిలుచున్నానని తలంచుకునివాడు, నేను నిలబడ్డాను అనుకున్నవాడు పడకుండా ఉండటానికి ట్రై చేయాలి. ఇక నుంచి నేను పట్టం ఏంటి, నేనంటే ఏంటి అనకూడదు అంటున్నారు అనమాట. నేనంటే ఏంటి అనుకుంటున్నావు అనకూడదంట ఎవరు. అసలు నువ్వు నిజంగా నిల్చొని ఉంటే పడకుండా ఉండటానికి ట్రై చేయి, అంతేగాని నేను నిలబడిపోయాను నాకు ఇంకేం బాధ లేదు అని అనుకోకూడదంట తనను తాను. రెండవది, ఇందులో అబ్రహాం ఆత్మీయంగా పడిపోవటానికి మొదటి మెట్టు ఏంటంటే భయం. రెండవది ఏంటి అని అంటే దేవుణ్ణి కాదు, తనను తానే నమ్ముకున్నాడు. అబ్రహాము ఎవరిని నమ్ముకున్నాడంటే తనను తానే. వాస్తవంగా అబ్రహాము పిలువబడినప్పుడు ఎవరిని నమ్మి బయలుదేరాడు? విశ్వాసమును బట్టి ఎరుగకయే, అంటే ఎక్కడికి వెళ్ళాలో ఎరుగకయే బయలుదేరాడు, బయలు వెళ్ళెను అని మనం చదువుతున్నాం. విశ్వాసాన్ని బట్టి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనంలో చదువుతున్నాం ఆ మాట. ఎరుగకయే బయలుదేరాడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే వెళ్ళాడు. కానీ కరువును ఎదుర్కొనే దగ్గర సొంత జ్ఞానం, సొంత ఆలోచన, దేవుణ్ణి కనీసం యెహోవా ఎక్కడికి వెళ్ళాలి నాయన, కరువు వచ్చింది, నన్ను ఏం చేయమంటావు అని అడగలేదు. దేవుని మీద కంటే ఒక అబద్ధాన్ని నమ్ముకున్నాడు ఈయన. దేవుణ్ణి నమ్మటం కంటే అబద్ధాన్ని నమ్ముకున్నాడు ఈయన. తనను తాను నమ్ముకున్నాడు. మూడవది ఏంటి అని అంటే 17, 18, 19, 20 వచనాల్లో అబద్ధాన్ని నమ్ముకున్నాడు ఆయన. తన క్షేమం కోసం భార్య పవిత్రతను పణంగా పెట్టాడు ఈయన. ఇది ఎంత దిగజారుడుతనమో చూడండి. ఒకవేళ తీసుకెళ్ళిపోయిన తర్వాత అబద్ధం సంగతి పక్కన పెట్టండి, కిడ్నాప్ చేసిన వాడు మరి ఆమెను పాడు చేసాడు అనుకోండి, అబ్రహాము సంతానం అవుద్దా? అప్పుడు ఫరో సంతానం అవుద్దా? ఫరో సంతానం కదా. అంటే తన భార్య పవిత్రతను కూడా పణంగా పెట్టే ఎంత దిగజారటం అంటే ఈడ జారి ఎక్కడో పడ్డాడు ఆయన. ఎక్కడ జారినవాడు అక్కడే పడతాం బురదలో. కానీ ఇక్కడ జారి 1 కిలోమీటర్ దూరంలో పడ్డాడు అనుకోండి, పోతానే ఉన్నాడు. ఒకసారి జారితే మెట్టు ఒక మనిషి ఎక్కడికి పోయి పడతాడో అర్థం కాదు అనే స్థాయిలోకి అబ్రహాముది వెళ్ళిపోయింది. ఈ రెండో భాగంలో మొదట అబ్రహాముకి భయం వచ్చింది, రెండవది తనను తాను నమ్ముకున్నాడు, మూడవది ఏం చెప్పాను, అబద్ధాన్ని నమ్ముకున్నాడు, నాలుగవది దేవుని స్థానంలోకి తాను వెళ్ళిపోయాడు. స్వార్థం వచ్చింది, నేను ముఖ్యం, శారా కాదు, దేవుడు కాదు. పవిత్రతను పణంగా పెట్టాడు కదా, నేను కాదు, దేవుడు కాదు, శారా కాదు, నేనే ముఖ్యం, నాకేం కాకూడదు. సిగ్గుపడే పరిస్థితి వచ్చింది. ఐగుప్తు రాజు అడుగుతాడు, నువ్వేం ఇంత అబద్ధం చెప్పేవేంటి, ఇంత అబద్ధం చెప్తావా? యెహోవా నాకు గనక కీడు చేసినట్లయితే, అంటే నువ్వు నమ్మిన దేవుడు నాకు కీడు చేస్తే నా కుటుంబం అంతా, అప్పటికే బాధించబడ్డారని 17వ వచనంలో చదువుతున్నాం మనం. అప్పటికే శారాని కిడ్నాప్ చేసినందుకు ఐగుప్తు రాజు కుటుంబాన్ని దేవుడు బాధలకు గురి చేశాడు, వేదనలకు గురి చేసి బాధించెను అనే మాట 17వ వచనంలో చదువుతున్నాం. అప్పుడు ఫరో అబ్రహామును పిలిచి, నీవు నాకు చేసింది ఏంటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలపలేదు? అతడికి ఉందా నీతి, ఇతడికి ఉందో చూడండి. ఒకవేళ నీ భార్య అని తెలిస్తే నేను వదిలిపెట్టేవాడిని కదా, నువ్వు చెల్లెలు అన్నావు కాబట్టి నేను తీసుకెళ్ళాను గౌరవప్రదంగా, అందుకే ఏమిచ్చాడు, ఒట్టిగా తీసుకెళ్ళలేదు ఆయన కూడా. వీళ్ళిద్దరిలో ఎవరు నీతిమంతులో చెప్పండి. ఇప్పుడు ఏమేమి ఇచ్చాడు అక్కడ 16లో చూడండి. గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడగాడిదలు, ఇవన్నీ ఇచ్చి ఆమెను తీసుకెళ్ళాడు. నువ్వు చెల్లెలన్నావు కదా, అందుకే హోలే ఇచ్చి తీసుకెళ్ళాను, ఎదురు కట్నం ఇచ్చి తీసుకెళ్ళిపోయాను, ఇంకా పెళ్లి చేసుకోవాలి. కానీ ఆ రాత్రే దేవుడు ఆయన గద్దించడం, ఇంట్లో శ్రమల పాలు చేయటం, తిరిగి ఆమెను రిటర్న్ ఆయనే తీసుకొచ్చి, ఏం చెప్పావయ్యా నువ్వు, నాకు భార్య కదా, అబద్ధం ఎందుకు చెప్పావు? భార్య అంటే వదిలిపెట్టేవాడిని కదా, ఏమన్నా జరగనే, నేను బతుకుంటే చాలు. ఏ స్థాయిలోకి వెళ్ళిపోయాడు చూడండి, గొప్ప భక్తుడే. ఏ స్థాయిలోకి వెళ్ళిపోయాడు. ఈ 4 అతనిలో ప్రవేశించాయి. అయితే దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు అని చెప్పడానికి ఈ స్టోరీ అంతా చెప్పాను నేను. మళ్ళీ 3వ విషయం చెప్తాను చూడండి. సమకూర్చబడిన అబ్రహాం.
దీన్ని ధ్యానం చేయటం అంటాం. అంశ ప్రసంగాలు ఈజీగా ఉంటాయి, కానీ చెప్పేవాళ్ళకి అంశ ప్రసంగాలు ఫట్ రెఫరెన్స్లు చెప్తాం కదా, అంశ ప్రసంగాలు ఈజీగానే ఉంటాయి. తర్వాత రాసుకునే వాళ్ళు కూడా అంశ ప్రసంగాలు రెఫరెన్స్ మీరు టక్ రాస్తారు. విషయం రాయటమే అసలు విషయం అన్నమాట. సరే, దేవుని వాగ్దానాల నెరవేర్పును ఫరో కాదు కదా ఎవరు ఆపలేరు. ఆయన వాగ్దానాల నెరవేర్పును ఏ మనిషి ఆపలేడు. ఆయన సమకూర్చాలనుకున్నప్పుడు, అబ్రహామును యథాస్థితిలోకి తీసుకొని రావాలనుకున్నప్పుడు, దిగజారిపోయిన భక్తి జీవితం, బలహీనపరచబడిన భక్తి జీవితంలో అబ్రహామును దేవుడు మరలా తిరిగి నిలబెట్టిన విధానం మనం చూడొచ్చు. అది ఏ స్థాయిలో అంటే, ఈయన బలహీన పడిపోతున్నప్పటికీ కూడా దేవుడు ఆయన విడిచిపెట్టకపోవటం అనేదే దేవుని కృపా కార్యం. దీంట్లో 3 ఆలోచనలు ఏంటంటే, దేవుని కృప ఎప్పుడు నిలిచే ఉంది, మనం గుర్తుపెట్టుకోవాల్సింది. దేవుని కృప ఎప్పటికీ ఏమైంది, నిలిచే ఉంది. కృప ఒక కాలానికి సంబంధించింది కాదు. కృప అన్ని వేళలా మన జీవితాల్లో పనిచేస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. 1వ అధ్యాయం, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము ఒకసారి పొందలేదంట మనం కృపను. కృప వెంబడి కృప అంటే వెంటనే కంటిన్యూషన్లో దేవుని కృపను మనం ఏమవుతున్నాము, పొందుతున్నాం. అంటే దేవుని కృప ఎప్పుడు మన కోసం నిలిచే ఉంది, అయిపోలేదు దేవుని కృప. దానికి ఉదాహరణగా 17-20 వచనాల్లో 12వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు అని అంటే, అక్కడ ఈ మాటల సారాంశం ఏంటంటే, ఫరో శారాను ముట్టుకోకుండా చేశాడు, ఆమె అవమానపరచబడకుండా చేశాడు, ఆమె పవిత్రంగా ఉండేలాగా చేశాడు, ఆమె అబ్రహాము వలననే కుమారుని కనేలాగా చేశాడు, నీ సంతానం నీ వలన అని చెప్పబడ్డం అనేది చూస్తాం. అంటే పాపం జరగకుండా దేవుని హస్తం ఫరోను ఆపింది. ఆయనే అదుపు చేస్తున్నాడు. ఆయనే పరిస్థితులన్నింటినీ యథాస్థానానికి తీసుకురావడానికి తప్పు జరుగుతున్నప్పుడు కూడా చెయ్యి అడ్డం పెట్టి ఉంచుతూనే ఉన్నాడు. ఈ మాట మనం అబీమెలెకు సందర్భంలో చాలా స్పష్టంగా చూడొచ్చు. 20వ అధ్యాయంలో అబీమెలెకు సందర్భంలో 6వ వచనం చూడండి. 20వ అధ్యాయం, ఆదికాండము 20వ అధ్యాయం 6వ వచనం. అందుకు దేవుడు, అవును, నేను నిన్ను అడ్డగించి, అందుకే నేను నిన్ను. కొన్ని పాపాలు మన దగ్గరకు వచ్చిపోయి మనం టెంప్ట్ అయిపోయి, దొంగతనమా, అబద్ధమా, మోసమా, వ్యభిచారమా, ఇంకేదైనా అక్కడి వరకు, ఆ అంచు వరకు వెళ్ళి మనం రిటర్న్ వచ్చిన సందర్భాలు మీకు ఏమైనా ఉంటే ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అక్కడి వరకు, అంచు వరకు వెళ్ళి వచ్చిన సందర్భాలు జ్ఞాపకం చేసుకోండి. ఎలా వచ్చామో తెలుసా? ఏమనుందమ్మా, మళ్ళీ ఆ లైన్ చదవం. నీవు నాకు విరోధంగా పాపము చేయకుండా నేనే నిన్ను అడ్డగించాను, అందుకే నేనే నిన్ను అడ్డగించి ఆ పాపము నీ వల్ల జరగకుండా ఆ రోజు నిన్ను కాపాడింది నేనే అని దేవుడు ఒకవేళ మనతో ఈ మాట అంటుంటే, ఇప్పుడు ఆ రోజు ఆ పాపము నీ వల్ల జరగకుండా నేనే నిన్ను ఆపాను అని అంటే మనదేముందో చెప్పు. అందులో మనం దేనిని బట్టి హర్షించగలుగుతాం? అందులో రెండో విషయం చెప్తాను. ఇందులో కృప పశ్చాత్తాపానికి నడిపిస్తుంది మనిషిని. దేవుని కృప పశ్చాత్తాపానికి నడిపిస్తుంది. మనం ఎక్కడ ఓడిపోయామో అక్కడే తిరిగి నిలబెట్టడానికి ఆయన సమర్థుడు. ఎక్కడ పడిపోయామో ఆ పడిపోయిన స్థలంలో, స్థితిలో నిలబెట్టడానికి సమర్థుడు. పశ్చాత్తాపడటానికి మనిషికి కృప అవసరం. ఐగుప్తులో బలిపీఠాన్ని కట్టలేదు, ఐగుప్తులో ఆరాధనలు చేయలేదు, ఐగుప్తులో ప్రార్థనలు చేయలేదు. మళ్ళీ బేతేలికే నడిపించాడు వీళ్ళని దేవుడు. బేతేలికే వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ 13వ అధ్యాయం 3వ వచనంలో చదువుతాం. అతడు ప్రయాణం చేయొచ్చు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలమునకు వెళ్ళి, అంటే అక్కడికే వెళ్ళి బలిపీఠం కట్టిన చోటే చేరి అబ్రహాము మళ్ళీ యెహోవా నామమున ప్రార్థన చేసెను. 4వ వచనాలు చదువుతాం, 3-4 వచనాలు. మొదటి స్థానానికి తీసుకెళ్ళాడు. ఎలా పడిపోతూ వచ్చాడో ఆ భక్తుడు, ఎలా బలహీనపరచబడుతూ వచ్చాడో ఆ భక్తుడు, మళ్ళీ మొదటి స్థానానికి తీసుకుని వచ్చాడు.
పడిన వాడిని కూడా తిరిగి నిలబెట్టేవాడు మన దేవుడు. చెడిన వాడిని సహితం తిరిగి నిలబెట్టేవాడు మన దేవుడు. మిత్రులారా, పాపము అబ్రహాము జీవితంలోనే జరిగింది. ఒకవేళ మన జీవితాల్లో కూడా జరిగితే ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఆయన విడిచిపెట్టేవాడు కాదు, తిరిగి నిలబెట్టేవాడు, శుద్ధి చేసేవాడు. అందుకనే ఏమి కొలిమి? ఇబ్బంది కొలిమిలో పెడుతున్నాడు మనల్ని. మనం శుద్ధి అవ్వటం కోసమే ఇబ్బంది కొలిమిలో పెడుతూ వస్తున్నాడు మనల్ని. అది మనం గుర్తుపెట్టుకోవాలి. తిరిగి దేవుని బలిపీఠం దగ్గరికి చేర్చాడు. మూడవది, తిరిగి సమకూర్చేదే దేవుని కృప. తిరిగి సమకూర్చేదే దేవుడి కృప. మనం విఫలమైపోతాం, కానీ పనికిరాని వారం అనుకుంటాం, కానీ ప్రభువు నేను క్యాపబుల్ కాదు అనుకుంటాం, కానీ తిరిగి సమర్థురాలిగా నిలబెడతాడు మనల్ని, యోగ్యులుగా నిలబెడతాడు మనల్ని. అబ్రహాము తప్పిపోయాడు కానీ, బాగా వినండి, అబ్రహాము తప్పిపోయాడు కానీ అబ్రహాము దేవుడు తప్పిపోలేదు. ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచుదాం. అబ్రహాము తప్పిపోయాడు కానీ ఎవరు తప్పిపోలేదు? అబ్రహాము దేవుడు తప్పిపోలేదు.